ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న భారత్ను దెబ్బతీసేందుకు దేశంలోకి డ్రగ్స్ పంపిస్తూ కుట్రలు చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యువత జాగ్రత్తగా వ్యవహరించి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ రహిత దేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లోనూ నమో యువ 3K రన్ కార్యక్రమం నిర్వహించారు. నశాముక్త్ భారత్ థీమ్తో నిర్వహించిన ఈ రన్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్ వరకు సాగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ రన్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచంలో పోల్చి చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తి జనాభా ఏ దేశంలో కూడా లేదు. అటువంటి యువశక్తిని ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశ పునర్నిర్మాణానికి 2047లో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడం కోసము అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు మన ప్రధానమైనటువంటి పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల్లో డ్రగ్స్, మద్యము చాలా పెద్ద సమస్యగా ఉంది. నో డ్రగ్స్ పేరు మీద ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డ్రగ్స్ ను పూర్తిగా నిర్వీర్యం చేయాలి. డ్రగ్స్ ఉపయోగించేటువంటి వాళ్ళను కౌన్సిలింగ్ చేయాలి. ఆ రకంగా డ్రగ్స్ ను మన దేశం నుంచి పారదోలాల్సినటువంటి అవసరం ఉంది.